హాయ్ అండి అందరికీ. మనము లాస్ట్ టైం చేసాం కదా, లాస్ట్ ఇయర్ ఆ పాపడ్స్ అయితే తయారు చేసుకున్నాను. ఆ వీడియో చాలా బాగా వ్యూస్ అయితే వచ్చాయండి. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసింది కదా, దానికి చక్కగా నేను 4 రకాల అప్పడాలు చక్కగా ఇంట్లోనే సింపుల్గా అచ్చం మనము బయట దొరికే అప్పడాలు అలా ఉంటాయి. మనం హైజీనిక్గా ఇప్పుడు బయట దొరికేది ఏది కూడా అంత హైజీనిక్గా చేయట్లేదండి, అంత కల్తీయే వస్తుంది. కాబట్టి ఇలాగా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. అసలు ఆయిల్ అనేది పీల్చకుండా ఈ అప్పడాలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ అస్సలు పీల్చవు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి మనము నాలుకలు అని అమ్ముతారు కదా వాము వేసి, అట్లా ఆ టైప్లో వస్తాయండి. అంతకుముందు నేను నార్మల్ పాపడ్స్ మినప అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఆ వీడియో లింక్ కూడా దీనిలో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీడియో మనకు లాస్ట్ వరకు చూడండి. నేను 4 రకాల అప్పడాలు అయితే తయారు చేసుకున్నానండి. అవి ఏంటి, ఎలా చేసుకోవాలి, ఏమేం పప్పులతో నేను మినపపిండి వాడాను లేకపోతే వేరే పిండి వాడాను అంత వివరంగా వీడియో చేశాను. ఈ పాపడ్స్ అనేవి మనం ఎండాకాలం చేసేసుకుని ఉంచుకుంటే చక్క వర్షాకాలం మనకి బాగా ఉట్టిగా అయినా వేయించుకొని తినచ్చు, పప్పులోకి సైడ్ డిష్గా కానీ లేకపోతే ఏదైనా చారు, రసం, సాంబార్ అట్లా దేనిలోకైనా పిల్లలు స్పైసీగా ఎప్పుడైనా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలాగా చక్కగా వేయించి పెట్టారంటే కరకరలాడుతూ చాలా టేస్ట్గా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లోనే హైజెనిక్గా చక్కగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఎనివే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అప్పడాలు తయారీ విధానం అండి. ఇవి నేను 4 రకాల అప్పడాలు అయితే చేసుకున్నాను. మినపప్పు, పెసరపప్పుతో చక్కగా అప్పడాలు చేసేసుకున్నాను. ఇవి ఏంటనేది ఏమేమి వేసానో అవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి అప్పడాలు. ముందుగా మనము అప్పడాల్లోకి ఇవి మసాలా పాపడండి. మిరపకాయ, వెల్లుల్లి, అల్లం అన్నమాట. చక్కగా ఒక 3 ఇంచుల అల్లము, ఒక 10-15 వరకు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. సాల్ట్ ఎక్కువైతే వేయకూడదు. అప్పడాల్లో కానీ వడియాల్లో కానీ సాల్ట్ ఊరికే ఎక్కువైపోతుంది. నేను 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇది మినిమం పెసర్లు కలిపి అదొక 1/2 కేజీ ఇదొక 1/2 కేజీ పిండి ఆడించుకున్నాం అనమాట. అలా ఆడించుకున్న పిండిని శుభ్రంగా మీరు ఆడించుకునేటప్పుడు గుళ్ళు పప్పుకి పొట్టుల పైన పొడిలాగా ఉంటుంది, అదంతా శుభ్రంగా నీట్గా తుడిచేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకుంటే నేను చూపించేదాన్ని. నేను అక్కడే మా వారు తుడిచేసి చక్క నీట్గా అక్కడ ఇచ్చారంట. ఇప్పుడు అల్లం, మనం పచ్చిమిర్చి పేస్ట్ ఓన్లీ రసం అయితే వేసుకుంటామండి. ఇది పేస్ట్ అంతా వేయకూడదు, మళ్ళీ అప్పడాల్లో మనకి అక్కడక్కడ సరిగ్గా సాఫ్ట్గా రాకుండా ఎలా ఉంటుంది. కాబట్టి ఒక స్ట్రైనర్లో వేసేసుకొని చక్క ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, దీనిలోనే సరిపడా కారానికి సరిపడా మిర్చి వేసుకున్నాము. చక్కగా రుచికి సరిపడా మనం అల్లం కూడా వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని 1.5 స్పూన్ సోడా అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో. ఆ క్లిప్పింగ్ అయితే మీకు మిస్ అయింది, చాలా పోతే ఇంకా తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేస్తాను, అది చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలాగ పిండి అనేది చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చాలా గట్టిగా కాకుండా అలా మెత్తగా కాకుండా చక్క మీడియంగా వచ్చేటట్టు ఈ విధంగా మనము పిండి కలిపేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా పక్కన పెట్టుకుంటే ఒక బాక్స్ లో మూత పెట్టుకుని పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు పిండిని అనేది నేను ఎప్పటికప్పుడే కొంచెం కొంచెం తీసుకొని చపాతీ చేసే ముందు ఇలాగా బాగా అదిమి కలపాలి, లేదంటే ఇలా ప్రెస్ చేసి ఇలాగా దేంతో అయినా కానీ రాయితో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ ఇలాగా ప్రెస్ చేసి అదిమి కొట్టినట్లయితే మనకి చపాతీ పిండి అనేది చక్కగా పొంగుతుంది. దాంతో పాటు చపాతీ చేయడానికి కూడా బాగా సాగుతుంది అన్నమాట. ఇలాగ చేసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా ఎండాకాలం అంతా మనకి ఈ అప్పడాలు అనేవి ఉపయోగపడతాయి. దాంతో పాటు అస్సలు ఆయిల్ పీల్చదు, హైజీనిక్ గా మన ఇంట్లోనే చేసేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ చపాతీ చేసుకునేటప్పుడు నేను ఎటువంటి పిండి యూజ్ చేయలేదు. పిండి యూజ్ చేస్తే మనకి ఏంటంటే ఆయిల్లో వేయించేటప్పుడు అదంతా పిండిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం అంతా ఆయిల్
చేసేసుకుని పీటకు రాసేసుకుని ఇలాగా చక్కగా చపాతీలాగా చేసేసుకున్నారంటే చూసారు కదా, అప్పడాలు చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇది నార్మల్ అప్పడాలు. నేను ఒక పెద్ద సైజు అప్పడాలు ఉంటాయి కదా, అవి ఏమి వేయకుండా ప్లెయిన్ గా చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ చేసినప్పుడు ఏ దానికి ఆ దానికి నేను చెప్పాను కదా, ఒక్కొక్క ఉండని ప్రెస్ చేసి కొట్టాలన్నమాట. చపాతీ కర్రతో గాని దాంతో గాని చేసి ఇది ఇంకొక సైజ్ అన్నమాట. దీనిలో నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర యాడ్ చేసి ఇలాగ చక్కగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇంట్లోనే ఆరబెట్టుకోండి ఆ రోజంతా. తర్వాత రోజు నెక్స్ట్ రోజు బాగా నిలవ ఉండటానికి షెమీ షేడ్లో పెట్టుకొని ఒక రోజంతా చక్కగా ఆరబెట్టేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ డబ్బాలో మీకు సరిపోతుంది. ఇది కట్ చేసుకునేది ఎప్పుడు కూడా షార్ప్ గా ఉండాలండి. అలా అయితే మనకి ఈజీగా చక్కగా అప్పడాలు అనేవి తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మినిమం ఒక 1/2 కేజీ పెసలు, ఒక 1/2 కేజీ. ఇదిగోండి ఇలాగ ప్రతి దానికి కూడా ఇలాగ ప్రెస్ చేసి కొట్టి తర్వాత నేను దీనిలో నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. నువ్వులు వేసేసుకొని కొంచెం దేనికి దానికే మీకు ఇదే దానికి ఆ దానికి సపరేట్ గా చక్క చేసుకోవడానికి వీలుగా ఇలా వేసేసుకొని చక్కగా చపాతీ చేసేసుకుని కొద్దిగా ఆయిల్, పొడిపిండి ఏమీ యూజ్ చేయలేదండి. ఇలాగా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా అన్ని రకాల ఇదిగోండి ఈ విధంగా నువ్వులు ప్రెస్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. అన్ని రకాల అప్పడాలు అయితే తయారు చేసుకోవచ్చు అండి. తర్వాత నేను వామ్ అప్పడాలు కూడా చేసుకున్నాను చక్కగా. ఇది ఇంకొక సైజు, చిన్న సైజు అన్నమాట. మీకు అన్ని సైజులు 4 రకాల సైజులు చూపిస్తున్నాను. 4 రకాల సైజులు, 4 రకాల అప్పడాలు ఇలాగ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకున్నట్లయితే మనకి అప్పడాలు అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆయిల్ లేకుండా హైజెనిక్ గా అప్పటికప్పుడు షాపుల్లో అన్ని కల్తీనే ఉంటున్నాయండి. ఇలా చేసుకున్నారంటే సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. చక్కగా ఇదిగోండి ఈ విధంగా నేను ఇంట్లోనే ఆరపెట్టేసుకున్నాను. ఆరపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇవి ఆరపెట్టేసుకున్న తర్వాత మొత్తం అన్ని ఒకదాని మీద ఒకటి ప్రెస్ చేసుకుంటూ అదిమి పెట్టాలన్నమాట. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఇలా ఇలాగా అలా అయితే మనకు అసలు వంకర అనేది రావు. ఒకసారి మొత్తం అన్ని కూడా ఒక సెట్ లాగా ఇలా పెట్టుకున్నారంటే ఒక 10 నిమిషాలు వంకరలు లేకుండా ఉంటాయి. ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే నేను ఇలాగా బయట షెమీ షేడ్లో ఆరపెట్టేసుకున్నానండి. వడియాలు అప్పడాలు చక్కగా రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఎలాంటి దీనికి అప్పడాలు ఇంకొక రకం ఏ కావాలన్నా నేను తయారు చేసి చూపిస్తానండి. అది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. బాగా పొంగే అప్పడాలు కావాలంటే పాపడ్కార్ అని అమ్ముతారు. అది మనకి ఎక్కడైనా షాపుల్లో అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదిగోండి వామ్ అప్పడాలు, జీలకర్ర అప్పడాలు, నువ్వుల అప్పడాలు, ప్లెయిన్ అప్పడాలు అన్ని కలిపి చక్కగా రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్